ఎస్. చూడండి ఈ చిత్రాలు ఇవన్నీ కూడా మనం సొంతంగా చేసుకోవచ్చు. మనం వైట్ పేపర్ మీద మనం నచ్చినటువంటి పుస్తకాల్లో వాచకాల్లో ఉన్నటువంటి కథలకు అనుగుణంగా కొన్ని బొమ్మలు గీసి వాటికి రంగుల్ని దిద్దినట్లయితే అందంగా తయారవుతాయి. అందంగా తయారైనటువంటి ఆ బొమ్మలు మనం ఏం చేస్తాము, ఇంటికి మన శుభ్రత వస్తాయి కదా, దళసరిగా ఉంటాయి. ఆ శుభ్రత మీద అంటించి ఈ రకంగా మనం కట్ చేసుకోవాలి. కట్ చేసుకుని ఒక స్టిక్ దానికి స్టిక్ చేసినట్లయితే తోలు బొమ్మలుగా అందంగా తయారవుతాయి. ఇవన్నీ కూడా మన పుస్తకంలో ఉన్నటువంటి చిత్రాల ఆధారంగా మనం చేసుకోవచ్చు. ఏంటి చెప్పుకున్నాం, బిగ్ బుక్. ఈ బిగ్ బుక్ చూడండి ఎలా ఓపెన్ చేయాలో చూడండి. ఈ రకంగా మనం బిగ్ బుక్ ని ఓపెన్ చేసుకుని ఈ బిగ్ బుక్ లో ఉన్నటువంటి కథని మనం చెప్పించవచ్చు. ఒక్కొక్కరు ఒక్కొక్క చిత్రం గురించి మాట్లాడతారు. అదేనా ఆ మాట్లాడిన విషయాలన్నీ కూడా ఇక్కడ రాయడం జరుగుతుంది. బాగుందా బిగ్ బుక్? చేయగలుగుతారా మీరు కూడా చేయాలి. అంతేగా ఎలా చేయాలో నేను నేర్పుతాను, ఆ ప్రకారం మీరు చేయండి. ఈ బిగ్ బుక్ అనేది చిన్న చిన్న కథలను చిత్రాల రూపంలో మార్చి ఆ మార్చినటువంటి చిత్రాలు ఏం చెప్తున్నాయో ఈ బిగ్ బుక్ చెప్తుంది అనమాట. ఓకేనా? బాగుందా బిగ్ బుక్? కృత్యము 3. కృత్యం 3లో ఏం ఇచ్చాడు? ఇక్కడ కొమ్ము దీర్ఘము వక్రతది వీటిని ఉపయోగించి చెయ్యాలి. సరిచేసి పదాలు రాయాలి. బడగానే పదం ఇచ్చాడు. మనం బడగా అంటామా? అనం కదా. ఏమంటాము? బొడగా. అలాగే గది అని ఇచ్చాడు. మనం అండర్లైన్ చేశాడు. మనం ఏం చెప్తాం ఇక్కడ? ఏం చేస్తాము? దూది. అలాగే మగం అని ఇచ్చి మాకు అండర్లైన్ చేశాడు. మాకు అండర్లైన్ చేసినప్పుడు మనము ఏం చేస్తాం? మృగం ఇలా రాస్తాం. ఓకేనమ్మా? అలాగే చిగరు అని ఇచ్చాడు. కాకి అండర్లైన్ చేశాడు. దీనికి కొమ్ము దీర్ఘమా ఏం రాస్తాం? కాకి. చిగురు. ఓకేనా? అలాగే రపాయి అన్నాడు. రాక అండర్లైన్ చేశాడు. ఏం చేస్తాము? రాకి కొమ్ము దీర్ఘమా? కొమ్ము దీర్ఘం. రూపాయి. ఓకేనా? అలాగే ఆకతి అని ఇచ్చారు. కాకి అండర్లైన్ చేశారు. ఈ పదాన్ని ఎలా రాస్తాం? వక్రస్తుడి పెడతాం. అవునా? కాకి ఆకృతి అయింది. అలాగే అని
అండర్లైన్ చేశాను. తాకి ఏం పెడతాం? కొమ్మ తిరగమా. దరదాలు ఇచ్చాడు. దరదాలు ఇచ్చినప్పుడు దీనికి ఏం పెడతాము? దూరాద. కొమ్ము పెడతాం. కొమ్ము పెట్టి దూరాద. అలాగే గలాబీ అని ఇచ్చాడు. గలాబీ అంటామా ఏమంటాం? ఏమంటామమ్మా? గులాబీ. అలాగే ఇది వంటి వాడా దుష్యంత మహారాజా పంచభూతాలు ధర్మం ఉదయం సాయం అనే సత్య సమయాలు ఉదయం యముడు చంద్రుడు సూర్యుడు పగలు రాత్రి అనే మహాపదార్థాలు మానవ ప్రవర్తనను గమనిస్తూనే ఉంటాయి సుమా. మహాపదార్థాలు ఓకేనా? ఒకసారి మనకి తెలుగు మాస్టారు ఎకో క్లబ్ గురించి చెప్తారు, ఒకసారి వినండి. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా చాలా కార్యక్రమాలు చేయడం జరిగింది. మన పర్యావరణాన్ని పరిరక్షణలో భాగంగా ప్రతి పాఠశాలలోని ఈకో క్లబ్స్ అనేవి నిర్వహించడం జరుగుతూ ఉంది. మన పాఠశాలలో కూడా ఈకో క్లబ్స్ నిర్వహిస్తున్నాము. దీనిలో భాగంగా మనము ఈ రాబోయే సీజన్ ఏంటిది? వర్షాకాలం కాబట్టి పర్యావరణం అనుకూలమైనటువంటి పరిస్థితులు ఉంటాయి కాబట్టి అందరూ కూడా సీడ్ బాల్స్ అనేవి సిద్ధం చేసుకోమని చెప్పడం జరుగుతూ ఉంది. సీడ్ బాల్స్ అంటే ఏంటి? చిన్న మట్టి ముద్ద తీసుకుని దాని మధ్యలో ఒక విత్తనాన్ని పెట్టి, మీకు నచ్చిన విత్తనం ఏదైనప్పటికీ పెట్టి ఒక బాల్ మాదిరిగా చుట్టి దాన్ని ఎండబెట్టేయాలి. ఎండబెట్టిన తర్వాత గట్టి పడతాయి కదా, ఆ బాల్స్ అన్ని కూడా ఒక రోజు చెప్తారు. మళ్ళీ గవర్నమెంట్ వారు మన పాఠశాలకు తీసుకొచ్చి వాటిని ప్రదర్శించడం జరుగుతుంది. తర్వాత అవి మన అవసరమైన ప్రదేశాల్లో వాటిని కప్పెట్టినట్లయితే మళ్ళా వర్షాలకి మొలకలెత్తి కొత్తగా పర్యావరణం అంతా కూడా పచ్చదనంతో నిండుతూ ఉంటుంది. దీని ఫలితంగా ఏమవుతుంది? మొక్కలు ఎప్పుడైతే పెరిగాయో పర్యావరణం అంతా కూడా పచ్చదనంతో నిండిపోతుంది. అలాగే మనకి దీనివల్ల అటవీ సంపద అంతా కూడా పెంచే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ప్రధానంగా తీసుకోవడం జరుగుతూ ఉంది. మనకు ఉండవలసిన శాతం కంటే అటవీ శాతం తగ్గిపోయింది ప్రజెంట్. అందువల్ల ఈ అటవీ శాతాన్ని కూడా పెంచవలసిన బాధ్యత అందరి మీద ఉంది. ఎప్పుడైతే అడవులు పెరిగాయో పర్యావరణంలో సమతుల్యత ఏర్పడి మనకి వర్షాలు అవి సక్రమంగా కురవడం జరుగుతుంది. ఎండల వేడి అనేది తగ్గుతూ ఉంటుంది. అవునా కదా? అందువల్ల ఈ పర్యావరణాన్ని మనం పరిరక్షించుకోవాల్సిన బాధ్యత అందరి మీద ఉంది. ఈ సీడ్ బాల్స్ ఎవరైతే చేస్తారో వాళ్ళందరికీ కూడా సర్టిఫికేట్ ఇష్యూ చేయడం జరుగుతూ ఉంది. కాబట్టి సీడ్ బాల్స్ అనేవి అందరూ సిద్ధం చేసుకోండి. అలాగే చిన్న చిన్న మొక్కలు అవి కూడా పెంచడం ఇప్పటి నుంచి అలవాటు చేసుకోండి. ఏమా? నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి ప్రధానోపాధ్యాయుల వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. మాస్టర్ చెప్పారు కదా, మీరంతా కూడా సీడ్ బాల్స్ ఎవరికి వాళ్ళే మీ ఇంటి దగ్గర విత్తనాలు ఉంటాయి కదా, ఆ విత్తనాలని కొంచెం మట్టిలో ఉండలకం తయారు చేసి ఎండబెట్టేస్తే అవి సీడ్ బాల్స్ ఎప్పుడు వేసుకుంటే అప్పుడు మాస్టర్ మళ్ళీ చెప్తారు డేటు, అప్పుడు మన స్కూల్కి తీసుకొస్తే మీకు సర్టిఫికెట్స్ అవి కూడా ఇస్తా అంటున్నారు. ఈరోజు మనకి చాలా ఇంపార్టెంట్. మనకి మన మండలానికి అధికారులు వస్తున్నారు. జిల్లా కలెక్టర్ గారు ఇవాళ అనపర్తి వస్తున్నారు. డిఈఓ గారు కూడా అనపర్తి గర్ల్స్ హై స్కూల్కి వస్తున్నారు. ఒక టీం వస్తున్నారు అనపర్తి గర్ల్స్ హై స్కూల్కి. అందుకని మనందరం కూడా అలర్ట్గా ఉండాలి.
ఎవరు కూడా బయట తిరగడానికి వీల్లేదు, క్లాసుల మధ్యలో కానీ ఎవరు కూడా బయట ఉండద్దు. ప్రతిదానికి కూడా బయటకు రావద్దు. అసలు పసిపిరిడే బాటిల్ పెట్టుకుని తిరుగుతున్నారు. అరే వాటర్ బాటిల్ మీరు ఇప్పుడు వెళ్ళేటప్పుడు పట్టుకెళ్ళారంటే మళ్ళీ ఇంటర్వెల్కే పీరియడ్ మధ్యలోనూ అరగంటకో పావు